గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక్ ఆస్ట్రో. ఈరోజు టాపిక్ జన్మ నక్షత్రములు మహాదశలు. ఇందులో భాగంగా భరణి, పూర్వ ఫాల్గుని అంటే పుబ్బ, పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రంలో జన్మించిన వారికి స్టార్టింగ్ మహాదశ అంటే పుట్టినప్పటి మహాదశ వచ్చేసి శుక్ర మహాదశ అంటే వీనస్ మహాదశ ఉంటుంది అన్నట్టు. ఈ మహాదశ మ్యాక్సిమం 20 సంవత్సరాలు ఉండొచ్చు. సో మినిమం 0 అంటే ఈ డిగ్రీస్, యాంగిల్ ఆఫ్ డిగ్రీస్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆ నక్షత్రంలో ఏ పాదము దాన్ని బట్టి సపోజ్ స్టార్టింగ్ ఆఫ్ ది నక్షత్రం అనుకోండి, అప్పుడు 0 ఇయర్స్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది నక్షత్రం అంటే ఎట్ ది ఎండ్ అంటే 0 అవుతుంది, స్టార్టింగ్ అయితే 20 ఇయర్స్ అవుతుంది. ఓకే, సో పాదాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆ మహాదశ ఎన్ని సంవత్సరాలు ఉంటుందని తెలుస్తుంది. సో శుక్ర మహాదశ తర్వాత మిగతా మహాదశలు వస్తాయి. ఓకే, అంటే భరణి, పూర్వ ఫాల్గుని, పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పుట్టినప్పటి మహాదశ శుక్ర మహాదశ, అది మ్యాక్సిమం 20 ఇయర్స్ ఉండొచ్చు. దాని తర్వాత శుక్ర మహాదశ తర్వాత రవి మహాదశ ఉంటుంది. ఆ రవి మహాదశ 6 సంవత్సరాలు. రవి మహాదశ తర్వాత చంద్ర మహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత కుజ మహాదశ వస్తుంది, అది 7 సంవత్సరాలు. తర్వాత రాహు మహాదశ 18 సంవత్సరాలు. గురు మహాదశ 16 సంవత్సరాలు. దాని తర్వాత శని మహాదశ 19 సంవత్సరాలు. దాని తర్వాత బుధ మహాదశ 17 సంవత్సరాలు. దాని తర్వాత కేతు మహాదశ 7 సంవత్సరాలు. ఓకే, సో ఆ విధంగా మొత్తం 120 ఇయర్స్ లైఫ్ స్పాన్ అనుకుంటే, సో మనకి మహాదశ స్టార్టింగ్ మహాదశ ఈ భరణి, పూర్వ ఫాల్గుని ఆర్ పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి శుక్ర మహాదశ స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే భరణి అనేది ఎక్కడ ఉంటుంది? మేషంలో ఉంటుంది. ఓకే, ఫస్ట్ అశ్విని నక్షత్రం, తర్వాత భరణి నక్షత్రం ఉంటుంది, మేషరాశిలో ఉంటుంది. తర్వాత పూర్వ ఫాల్గుని ఆర్ పుబ్బ నక్షత్రం అనేది సింహరాశిలో ఉంటుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చేసి ధనురాశిలో ఉంటుంది. ఓకే, సో ఈ మూడు రాశుల్లో ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి స్టార్టింగ్ మహాదశ వచ్చేసి శుక్ర మహాదశ ఉంటుంది. సో సపోజ్ వీళ్ళకి స్టార్టింగ్ మహాదశ శుక్ర మహాదశ కాబట్టి శుక్రుడు బై నేచర్ మంచివాడే కాబట్టి ఎవరికైనా కానీ ఫలితాలు బాగానే ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే గురుపాలిత లగ్నాలు ఉన్నాయనుకోండి, అంటే మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్, మీన ఈ 6 లగ్నాలు కదా, 1, 2, 3, 4, 5, 6 ఈ 6 లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి కూడా బాగానే ఇస్తుంది. మిగతా 6 లగ్నాలు అంటే శనిపాలిత లగ్నాలు ఉన్నాయి కదా, వృషభ, మిథున, తర్వాత కన్య, తుల, మకర, కుంభ, వీళ్ళకి శుక్రుడు శుభుడు కాబట్టి వాళ్ళకి ఇంకా కొద్దిగా బెటర్గా ఇవ్వచ్చు. ఓకే, బట్ ఈ స్పాన్ అంటే ఏ డిగ్రీస్లో పుట్టాడు, ఏది పాదంలో పుట్టాడు దాన్ని బట్టి స్టార్టింగ్ ఎలా ఉంటుందని తెలుస్తుంది. బట్ ఇన్ జనరల్ శుక్ర మహాదశలో పుట్టిన వాళ్ళకి లైఫ్ బాగానే ఉంటుంది, ఆ కుటుంబం వాళ్ళకు కూడా బాగానే ఉండొచ్చు. సో మంచి ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో సపోజ్ భరణి నక్షత్రం 4వ పాదం ఎండింగ్లో పుట్టాడు అనుకోండి, వాళ్ళకు లాస్ట్ మేబీ 1 year 2 years ఉండొచ్చు శుక్ర మహాదశ. ఓకే, దాని తర్వాత నిల్ అనుకుంది. దాని తర్వాత రవి మహాదశ. సో రవి మహాదశ 6 సంవత్సరాలు ఉంటుంది చిన్నప్పుడు వాళ్ళకి, 6 years అనుకుందాం. తర్వాత చంద్ర మహాదశ వస్తుంది 16 సంవత్సరాలు. సో 16 తర్వాత నెక్స్ట్ కుజ మహాదశ 23 సంవత్సరాలు. సో సపోజ్ ఈ నక్షత్రాల్లో చివరి పాదంలో పుట్టారనుకోండి, చివరి పాదంలో పుట్టిన వాళ్ళకి స్టార్టింగ్ అంటే ఈ కుజ మహాదశ ఎండే వరకు 23 to 25 years ఉండొచ్చు. ఓకే, సో చైల్డ్హుడ్ అనేది అంటే డిగ్రీస్ అన్నీ అయిపోతాయి వాళ్ళకి.
సో సపోజ్ వాళ్ళు గురుపాలిత లగ్నంలో పుట్టాడు అనుకోండి, అంటే ఈ టైం వరకు వాళ్ళ చదువు అన్నీ కూడా బాగానే అయిపోవచ్చు. ఎందుకంటే రవి, చంద్ర, కుజ ఈ ముగ్గురు కూడా గురుపాలిత లగ్నాలకి శుభులే కాబట్టి వాళ్ళకి చదువు అంతా కూడా బాగానే అయిపోవచ్చు. తర్వాత నెక్స్ట్ రాహు మహాదశ వస్తుంది. సో గురుపాలిత లగ్నాలకి రాహు మహాదశ, రాహు పాపి కాబట్టి ఈ దశలో కొంత కష్టాలు ఉండొచ్చు. కానీ సపోజ్ రాహు మంచి పొజిషన్లో ఉన్నాడనుకోండి, రాహు సపోజ్ వృశ్చిక లగ్నమే ఉండి దశమంలో రాహు ఉండి దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడనుకోండి, వాళ్ళకి చాలా బాగా ఉండొచ్చు, ఆ దశ కూడా బాగా రాణించవచ్చు. రాహు మహాదశ తర్వాత మళ్ళీ గురు మహాదశ వస్తుంది. ఆ గురుపాలిత లగ్నాలకి గురు మహాదశ బాగానే ఉంటుంది. కాబట్టి 56 ఇయర్స్ వరకు, అంటే లాస్ట్ పాదంలో పుట్టిన వాళ్ళకి 56 to 60 ఇయర్స్ వరకు వాళ్ళకి తిరుగు లేకుండా ఉంటుంది. ఓకే. సో అదే సపోజ్ శనిపాలిత లగ్నాల్లో పుట్టారనుకోండి, శనిపాలిత లగ్నాల్లో పుట్టిన వాళ్ళకైతే లాస్ట్ పాదంలో పుట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి 6 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు ఏదైతే ఉంది ఇది గురుపాలిత లగ్నాలకి బాగానే ఉంటుంది. శనిపాలిత లగ్నాలకు బాగుంటుంది కదా, అంత బాగా ఉండదు. కాబట్టి వాళ్ళ చదువు అవన్నీ కూడా అంత బాగా ఉండకపోవచ్చు. బట్ ఈ 18 ఇయర్స్ రాహు మహాదశ విల్ బి గుడ్ ఫర్ దెమ్. దాని తర్వాత మళ్ళీ గురువు వస్తాడు. సో గురువు ఇది అగైన్ శనిపాలిత లగ్నాలకి అంత బాగా ఫలితాలు ఇవ్వకపోవచ్చు. బట్ గురువు బై నేచర్ ఈజ్ ఎ గుడ్ ఫెలో. సో కొంత మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. సో దాని తర్వాత సపోజ్ స్టార్టింగ్లోనే భరణి, పూర్వ ఫాల్గుని, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాల్లో మొదటి పాదంలో పుట్టారనుకోండి, అప్పుడు 20 ఇయర్స్ ఫస్ట్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ లేకపోతే 15 ఇయర్స్ మ్యాక్సిమం వరకు శుక్రమహాదశ ఉంటుంది. తర్వాత రవి, చంద్ర, కుజ, రాహు అంటే ఆల్మోస్ట్ 43 ఇయర్స్ వరకు బాగానే ఉండొచ్చు గురుపాలిత లగ్నాల వాళ్ళకి. రాహు 18 ఇయర్స్ కొద్దిగా కష్టపెట్టవచ్చు, కానీ రాహు మంచి పొజిషన్లో ఉంటే బాగానే ఉంటుంది. సో ఆ విధంగా గురుపాలిత లగ్నాలకి లైఫ్ బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే భరణి, పూర్వ ఫాల్గుని, పూర్వాషాఢ ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి గురుపాలిత లగ్నాల్లో పుట్టారనుకోండి, అంటే మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీన ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి లైఫ్ బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కండిషన్ ఏంటంటే బేసికల్లీ ఈ లగ్నాధిపతి తర్వాత పంచమాధిపతి, భాగ్యాధిపతి 159 లార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ 159 లార్డ్స్ నార్మల్లీ శుభులు. సో ఈ సపోజ్ గురుపాలిత లగ్నం కాబట్టి ఈ రవి, చంద్రుడు, కుజుడు, గురువు వీళ్ళంతా ఏంటంటే 159 లార్డ్స్ అవుతారు కాబట్టి ఫలితాలు కూడా బాగా ఇస్తారు. కాకపోతే 159 లార్డ్స్ వక్రించకుండా ఉంటే బెటర్. ఓకే, అప్పుడు ఫలితాలు ఇంకా బాగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.